మిత్రులు ఉన్నారని అనుకుంటా ఉన్నారు కదనండి. డిస్ట్రిక్ట్ లెవెల్ కరెస్పాండెంట్స్ కరీంనగర్. నేను మీకు ప్రత్యేకంగా ఎందుకు రిఫర్ చేస్తున్నా అంటే, దయచేసి ప్లీజ్ సైలెన్స్. 5-6 సంవత్సరాల క్రితం ఇదే పాత కరీంనగర్ జిల్లాకు నేను వచ్చినప్పుడు కరీంనగర్ టౌన్లో జరిగినటువంటి మీడియా సమావేశంలో నేను మీకు స్పష్టంగా ఒక మాట చెప్పిన. అది నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆనాటి గవర్నర్ నరసింహన్ గారు, మేమంతా కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇనాగరైజేషన్ చేసిన తర్వాత కరీంనగర్కు వచ్చిన సందర్భంలో మాట్లాడుతూ నేను చెప్పిన మాట. ఇప్పుడు ఎవడెక్కడ పోయినా కాళేశ్వరం పని కంప్లీట్ అయింది కాబట్టి కరీంనగర్ జిల్లాకు మాత్రం ఇక డోకా ఉండదు. ఈ జిల్లాలో 4 సజీవ జలధారలు అమృతధారలుగా ఉంటాయి. నిరంతరం ఈ జిల్లాను కాపాడుతాయని చెప్పి నేను చెప్పిన. ఆ సజీవ జలధారలను మేము సృష్టించినాం. యావత్తు కరీంనగర్ జిల్లా ప్రజలు కళ్ళారా వాటిని చూసిండ్రు, వాటి ఫలితాన్ని కూడా అనుభవించిండ్రు. పని లేదావా ఇప్పుడే తీయన్నా, కొద్దిగా తీయచ్చు కదా, పక్కన పెట్టాయా బాబు, ఎందుకయా అది ఎవరు తెచ్చినారు, అది పక్క పెట్టే తీసేయి. అవన్నీ కూడా అనుభవంలో కూడా వచ్చినాయి కరీంనగర్ జిల్లా ప్రజలకు, వాటి ఫలితాలు కూడా అంది వచ్చినాయి. ఒకటి మానేరు వాగు,